షలోమ్ షలోమ్ అనగా మీకు సమాధానము కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 49వ అధ్యాయము 7వ వచనం. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. అవునండి, నీ తల్లిదండ్రులు, నీ తోడబుట్టినవారు, నిన్ను కట్టుకున్నవారు, నీ కడుపున పుట్టినవారు, స్నేహితులు, బంధువులు, అధికారులు ఎంతమంది ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఎంత ఘనత ఉన్నా, ఎన్ని నీతి కార్యాలు చేసినా ఏది కూడా ఒక్క క్షణము కూడా ఒక మనిషి ఆయుష్కాలాన్ని పెంచలేదు. పెండ్లి పీటల మీద కూర్చున్న పెండ్లి కుమార్తె ఎంత ఘనమైన వస్త్రాలు ధరించినా ఆ వస్త్రము మీద ఒక చిన్న మరక ఉంటే దాన్ని వేసుకొని పెండ్లి పీటల మీద కూర్చోలేదు కదండి. అదే విధముగా ఎంత మంచి వ్యక్తి అయినా ఏదో ఒకటి ఆ వ్యక్తికి లోపముగా ఉండి తీరుతుంది. ఎందుకంటే మనుషులు జన్మ కర్మ క్రియాపాపాలలో ఏదో ఒకటి వెన్నంటి వస్తుంది. నీ క్రియను నువ్వు ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటూ, ఎంత మెలకువగా, ఎంత బాధ్యతగా, ఎంత నీతియుక్తంగా నువ్వు జీవించినప్పటికీ కర్మపాపము, జన్మపాపము విడిచిపెట్టదు కదా. ఇటువంటివి కలిగిన మానవుడు దేవుని ముందు ఎలాగున నీతిమంతుడుగా ఎంచబడతాడు. ఒక చిన్న మరక అంటితేనే పెండ్లి కూతురు పెండ్లి పీటల మీద ఆ వస్త్రము కట్టుకొని కూర్చోదే. అటువంటిది దేవుని ముందు పాపము అనే మరకతో ఏ విధముగా నిలబడగలరు? నిన్ను ఎంత ప్రేమించిన వారైనా ఎలాగున ఆ స్థితి నుంచి నిన్ను తప్పించగలరు? ఈ లోకంలోనికి ఒంటరిగానే వచ్చాము, ఒంటరిగానే వెళ్ళాలి. శారీర సంబంధంగా ఇన్ని చూసి సంతోషించి గర్వపడే నువ్వు ఆత్మ సంబంధంగా ఏది కావాలో గ్రహించవా? ఈ లోకంలో ఒంటరి అయినా నష్టం లేదు, కానీ ఆత్మపరంగా ఒంటరి అయితే దేవుడు నీ చేయి విడిచిపెడితే పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఆలోచించు. ఎవ్వరూ ఈ భూమి మీద ఉన్న ఏ ఒక్కరూ నిన్ను ఎంతగా ప్రేమించినప్పటికీ, నీతో పాటు మరణిస్తాను అని మరణించేంతగా నిన్ను ప్రేమించినప్పటికీ నిన్ను దేవుని ముందు నిలబడకుండా తప్పించలేరు. దేవుని ముందు నిర్దోషిగా నిరూపించలేరు. నిన్ను నిర్దోషిగా నిరూపించేది క్రీస్తు రక్తము ఒక్కటే. నీ స్థానంలో ఆయన మరణించి, నీ దోష శిక్షను ఆయన భరించి, ఆయన నీతిని నీకు అనుగ్రహించి, దేవుని ఎదుట కుమారునిగా నిలబడే భాగ్యాన్ని అనుగ్రహించాడు. ఈనాడే రక్షణ దినం. అంగీకరించు, ఆయన చేయి పట్టుకో. నీవు ఒక్కసారి పట్టుకుంటే ఆయన ఎన్నటికీ నీ చేయి విడిచిపెట్టడు. ఏ విషయంలోనూ నీకు కొదువ కానివ్వడు. ప్రార్థన. దేవా, ఈ వాక్యం వింటున్న ఈ నీ సహోదరులు మనుష్యుల వైపు చూసేవారుగా కాకుండా నీ వైపు చూసేవారుగా ఉండునట్లు, నీతి రాజ్యాన్ని స్వతంత్రించుకునే ధన్యతను నీ ప్రియులకు అనుగ్రహించమని యేసు శక్తి కలిగిన నామమున మిక్కిలి వినయంగా అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. మీ ప్రార్థన అవసరతల కొరకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థించటం జరుగుతుంది.